వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ హర్ష కోమల్. ఇవాళ మన గెస్ట్ పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్, ఫ్యాట్ లాస్ ఎక్స్పర్ట్, అదేవిధంగా క్లినికల్ డైటీషియన్ పవని గారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. చాలా మందిలో థైరాయిడ్ చూస్తున్నాం, ఇంటికి ఒకళ్ళు ఉన్నారు ఆల్మోస్ట్. ఎగ్జాక్ట్లీ, అవునండి. మెయిన్గా జంక్ ఫుడ్ తింటే థైరాయిడ్ వస్తుందా అని వింటున్నాం. అసలు వస్తుందా నిజంగా? దానికి దీనికి రిలేషన్ ఉందా? ఉంది, రిలేషన్ ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు జంక్ ఫుడ్ ఏంటంటే కంప్లీట్గా ప్రాసెస్డ్ ఫుడ్ మనం వింటూనే ఉంటాం. అండ్ ఇక్కడ రీసెంట్గా మనం చూసాము, పన్నీర్ కూడా ఫేక్ పన్నీర్ ఇంక్లూడ్ చేస్తున్నారు అని చెప్పేసి. అవును. సో ఫేక్ పన్నీర్ ఎలా అంటే మనకి యూరిక్ యాసిడ్ సంథింగ్ కలర్స్ యాడ్ చేసేసి ఫేక్ పన్నీర్ చేస్తున్నారు. ఇదేంటంటే రెస్టారెంట్స్కి తక్కువ క్వాంటిటీలో వెళ్ళిపోతుంది అనమాట. తక్కువ అమౌంట్ లో తీసేసుకుంటారు రెస్టారెంట్స్, చాలా తక్కువ కాస్ట్ లో వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, పన్నీర్ కర్రీ మనం ఆర్డర్ చేసినా కూడా దే విల్ గివ్ లాట్ ఆఫ్ పన్నీర్ పీసెస్ ఇన్ దట్. అవును. సో మనం అదే ఇంట్లో కొన్నాం అనుకోండి, 200 రూపీస్కి 250 రూపీస్కి పావు కేజీ మనకి ఇస్తారు బయట కొంటే కనుక. సో ఇలా రెస్టారెంట్స్కి కూడా మనం చెప్పలేం, ప్రాసెస్డ్ టూ మచ్ ప్రాసెస్డ్ తక్కువ కాస్ట్లో వస్తాయి కాబట్టి వాళ్ళు వాడుతూనే ఉంటారు. తరచుగా జంక్ ఫుడ్కి వస్తే కనుక పిజ్జా, బర్గర్, ఇది బ్రెడ్ అండ్ చీజ్ ఇస్ ప్రాసెస్డ్. సో ఇందులో వాళ్ళు ఖచ్చితంగా డే టు డే ఎక్స్పైరీ అయినవి వాడతారు, ఎక్స్పైరీ అవ్వని వాడతారని ఏం లేదు కదా. సో ఎక్స్పైరీ అయినవి కూడా వాడతారు. సో ఇలా తరచుగా జంక్ ఫుడ్లో టూ మచ్ క్యాలరీస్ కూడా ఉంటాయి. ఈ టూ మచ్ క్యాలరీస్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల మెయిన్గా మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తాం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వెయిట్ గెయిన్ అవుతుంది. అంటే సపోజ్ మనం ఏ ఫుడ్ తీసుకున్నా ఎనర్జీలాగా కన్వర్ట్ అవుతుంది. ఎనర్జీలా కన్వర్ట్ అవ్వాలంటే ఇన్సులిన్ అనేది ఏంటంటే ఈ షుగర్ని ఎనర్జీలాగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో ఒకవేళ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవ్వడం వల్ల బ్లడ్లో షుగర్ మాలిక్యూల్స్ అనేది ఎక్కువైపోతూ ఉంటాయి, ఎనర్జీ అనేది రాదు. ఫస్ట్ థింగ్, ఇలా ఎక్కువ అవడం వల్ల మెటబాలిజం ఇంపాక్ట్ అవుతుంది. సో బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎక్కువ అవడం ఈజ్ నథింగ్ బట్ టాక్సిసిటీయే కదండి. సో ఇలా ఫ్రీ రాడికల్స్ కూడా ఎక్కువ అవ్వడం వల్ల మెటబాలిజం ఇంపాక్ట్ అవ్వడము, వెయిట్ గెయిన్ అవ్వడము, ఎక్స్ట్రా షుగర్ మాలిక్యూల్స్ అన్ని ఫ్యాట్ లాగా కన్వర్ట్ అవ్వడము. సో ఇలా మెల్లిమెల్లిగా బాడీ అనేది మనకి ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. చాలా మందికి తెలియదు, ఏమనుకుంటారు, ఏమైంది, నేను జంక్ ఫుడ్ తింటాను, నాకేం ప్రాబ్లం లేదు, నేను బాగానే అరిగింది, నేను ఈరోజు హ్యాపీగానే ఉన్నాను కదా, ఏంటి వీళ్ళు ఇలా చెప్తున్నారని కూడా అనుకుంటారు. కానీ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల దీన్ని ఇంటర్నల్ ఇన్ఫ్లమేషన్ అంటారు. అంటే మనకేం తెలీదు, ఇంటర్నల్ ఇన్ఫ్లమేషన్ మనకేం తెలియదు. అంటిల్ అన్లెస్ లాంగ్ ప్రాసెస్లో ఒకటేసారి టెస్ట్లు చేయించుకుంటే ఐదర్ కొలెస్ట్రాల్ అన్నా బయటపడుతుంది, థైరాయిడ్ అన్నా బయటపడుతూ ఉంటుంది అనమాట. మెయిన్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సపోజ్ స్ట్రెస్ హార్మోన్ అనుకోవచ్చు. చాలా మంది హార్మోన్స్ అనగానే ఒకటే హార్మోన్ ఉంటుందేమో, ఈస్ట్రోజన్ మెన్స్లో, టెస్టోస్టెరాన్ ఆడవాళ్ళలో ఈస్ట్రోజన్ 2 హార్మోన్సే ఉంటాయని అనుకుంటారు. లేదు, మన బాడీ ఫంక్షనింగ్ అవ్వాలన్నా, మనకు ఆకలి అవ్వాలన్నా, మనం తిన్న తర్వాత చాలు అని చెప్పాలి అన్నా స్ట్రెస్ హార్మోన్స్ ఉంటాయి. థైరాయిడ్ హార్మోన్ మన మెటబాలిజంని వర్క్ చేస్తుంది అనమాట. సో ఇలా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ వల్ల కూడా పీసీఓడి, పీసీఓఎస్ మీరు వింటూనే ఉన్నారు, ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్ కూడా లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో జంక్ ఫుడ్ వల్ల ఇన్ని రకాలుగా మనకు బెనిఫిట్స్ అనేవి ఉండవు, ఇన్ని రకాలుగా మనకు చాలా బాడీ అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మెయిన్గా మనకు డైట్ అనేది మెయింటైన్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే మేడం, ఇంకొకటి థైరాయిడ్ ఉంటే పాలు తీసుకోవచ్చా, డైరీ ప్రొడక్ట్స్ వాడచ్చా, వెరైటీగా అంటే పాలకూర కూడా తినొచ్చా, ఇలాంటి రకరకాల డౌట్స్ కొన్ని క్రియేట్ అవుతున్నాయి. మరి దానికి క్లారిటీ లేదు ఎక్కడ కూడా. ఎస్ అండి, యాజ్ అ క్లినికల్ డైటీషియన్ ఇండియన్ డైటరిక్ అసోసియేషన్ గైడ్లైన్స్ ప్రకారం సింపుల్గా ఒక పాయింట్ చెప్తాను. సో మనకు డాక్టర్స్ కూడా కొంతమందికి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కొద్దిగా మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ తగ్గించండి అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే మిల్క్ ఈజ్ టూ మచ్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. ఎక్సెప్ట్ కర్డ్లో కూడా మనకి క్యాలరీస్ దొరుకుతాయి, విచ్ ఈస్ అ ప్రోబయోటిక్ విచ్ హెల్ప్స్ అవర్ గట్ హెల్త్. సో మనం ఏంటంటే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ తగ్గించడం వల్ల కొంచెం క్యాలరీ డెఫిసిట్లో వెళ్తాం కాబట్టి డాక్టర్స్ ఏంటంటే వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించండి అని చెప్తారు. కానీ దాన్ని నెగిటివ్గా తీసుకుంటారు చాలామంది. ఇంకా మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ వల్ల థైరాయిడ్ వస్తుందేమో అని అనుకుంటారు. అలా ఏమీ రాదు. మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ వల్ల టూ మచ్ క్యాలరీస్ మనం స్టాప్ చేయడం వల్ల కొంతమందికి లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటుంది. మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకున్నప్పుడు సడన్గా వెయిట్ గెయిన్ అవుతారు, లైక్ హార్ట్ బర్నింగ్ సెన్సేషన్, ఎసిడిక్ రియాక్షన్స్ కూడా ఉంటాయి.
సో అలాంటి వాళ్ళు మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ని స్టాప్ చేయాలి. కర్డ్ అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. మీరు అడిగినట్టు పాలకూర, రీసెంట్గా నా క్లయింట్ కూడా అడిగారు, పాలకూర తినద్దన్నారండి, తెలిసిన వాళ్ళు ఒక వీడియోలో చూశాను అని చెప్పారు. సో యూజువల్గా పాలకూర వల్ల ఏం కాదండి. ఆడవాళ్ళలో ఐరన్ డెఫిషియన్సీ చాలా మటుకు ఫేస్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనం ఇల్లు మెయింటైన్ చేయాలి, లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయాలి, ఫ్యామిలీ ప్రెషర్ ఉంటుంది. వీటన్నిటి వల్ల మన హెల్త్ మనం చూసుకోం, రైట్. సెకండ్ థింగ్ ఏంటంటే మనం ప్రతి ఒక్కటి ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎవ్రీ మంత్ మెన్స్ట్రల్ సైకిల్ కానీ, మన బాడీలో హార్మోన్స్ సెట్ చేసుకోవడం కానీ, చాలా థింగ్స్ మనం బాడీలో ఫంక్షనింగ్ అవుతూ ఉంటాయి. సో దీనివల్ల మనకు ఐరన్ డెఫిషియన్సీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు పాలకూర, ఆకుకూరగాయలు తినడం వల్ల లాభం ఉంటుంది, కానీ పాలకూర వల్ల థైరాయిడ్ వస్తుంది అంటే ఇంక అందరికీ థైరాయిడ్ వచ్చేసేయాలి కదా, అలా ఏమీ ఉండదు. సో మరి అసలు థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఏం తినొచ్చు, ఏం తినకూడదు, ఏవి అవాయిడ్ చేయాలి, ఏది ఎంత తినాలి, ఒకటి క్లారిటీగా చెప్తారా? డెఫినెట్గా చెప్తాను. మెయిన్గా వెజిటేబుల్స్ తీసుకుందాం. వెజిటేబుల్స్లో వచ్చేసి క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రొకలీ, లెట్యూస్ అంటే క్రూసిఫెరసీ, ఈ ఫ్యామిలీకి చెందిన వెజిటేబుల్స్ అవాయిడ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే చాలా మంది బిర్యానీతో పాటు ఆనియన్, పచ్చి ఆనియన్ తీసుకుంటూ ఉంటారు. పచ్చి కూరగాయలు ఎక్కువ ప్రిఫర్ చేయకూడదు థైరాయిడ్ ఉన్న వాళ్ళు. పచ్చి కూరగాయలు వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. ఎందుకండి అని అంటే కనుక పచ్చి కూరగాయలు తీసుకోవడం వల్ల గాయిట్రోజన్స్ రిలీజ్ అవుతాయి. రాగా ఎప్పుడు ప్రిఫర్ చేయకూడదు. వెల్ కుక్డ్ వెజిటేబుల్స్ ప్రిఫర్ చేయాలి. మనం చెప్పుకున్నట్టు ఈ క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది, అంతే. అండ్ ఫ్రూట్స్ విషయానికి వస్తే ఏం తినొచ్చు, ఏం తినకూడదు, ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉంటాయా? ఫ్రూట్స్ అన్ని తీసుకోవచ్చండి. ఈ ఫ్రూట్ని మనం బ్లేమ్ చేయలేము. ప్రపంచంలో ఉన్న ఫ్రూట్స్ అన్ని మనం ఆరోగ్యానికి మంచిదే. ఒక డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్స్ని ఎక్కువ చేస్తుందని లిమిట్ అమౌంట్లో తీసుకోమంటారు. థైరాయిడ్ ఉన్న వాళ్ళు కానీ, ఒబేసిటీ వాళ్ళు కానీ కొన్ని సీజనల్ ఫ్రూట్స్ అనేది అవాయిడ్ చేయకుండా ప్రతి ఒక్క ఫ్రూట్ వాళ్ళు తీసుకోవచ్చు. ఇక్కడ గైడ్లైన్స్ ప్రకారం మెయిన్గా 3 పాయింట్స్ అండి. ఒకటేమో ఫస్ట్ పాయింట్ అశ్వగంధ. అశ్వగంధ మనకు మెటబాలిజం బూస్ట్ అవ్వడానికి ప్లాన్ చేస్తుంది. థైరాయిడ్ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన 3 మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. అశ్వగంధ మనకు మెటబాలిజం బూస్ట్ చేస్తుంది, ఎందుకంటే మనకు థైరాయిడ్ హార్మోన్ మెటబాలిజం మీదే వర్క్ చేస్తుంది కాబట్టి మెటబాలిజం ఇంపాక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం అశ్వగంధ తీసుకోవడం వల్ల బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. సెకండ్, సెలీనియం రిచ్ ఫుడ్స్. సెలీనియం మనకి ఎందులో దొరుకుతుంది అంటే పప్పు ధాన్యాలలో దొరుకుతుంది. అలాగే గుడ్లు, చేపలు అండ్ చికెన్లో కూడా మనకు సెలీనియం దొరుకుతుంది. అలా అని చెప్పేసి వెజిటేరియన్స్ అదేంటి మేము మాకిలా దొరుకుతుంది, మేము సప్లిమెంటే తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. అలా ఏమీ లేదు. పప్పు ధాన్యాలలో పుష్కలంగా మనకు సెలీనియం దొరుకుతుంది అనమాట. సో డైలీ 1 కప్పు పప్పు ఖచ్చితంగా ఉండాలి. లేదు మేము పప్పు కుక్ చేయట్లేదు అని అంటే కనుక నైట్ శనగలు కానీ, పెసలు కానీ, ఉలువలు కానీ ఒక 40 గ్రాములు నానబెట్టేసుకొని మార్నింగ్ ఉడకబెట్టి తీసుకున్నా పర్వాలేదు. కొంచెం పచ్చిగా తీసుకునేవి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్, బి వైటమిన్స్. బి వైటమిన్స్ మనకి ఎందులో దొరుకుతాయి? వెజిటేబుల్స్, ఫ్రూట్స్లో దొరుకుతాయి. సో ఖచ్చితంగా వెజిటేబుల్స్ యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఒక థైరాయిడ్ క్లయింట్ పర్ డే 350 to 400 grams వెజిటేబుల్స్ తీసుకోవాలి. అప్పుడు ఆ ఫైబర్ పుష్కలంగా అందడం వల్ల మన మెటబాలిజం, వైటమిన్స్, మినరల్స్ అబ్జార్ప్షన్ కూడా చాలా బాగుంటుంది. ఓకే అండి. మెయిన్గా థైరాయిడ్ ఉన్న వాళ్ళలో ఎక్కువ ఫేస్ చేసే సమస్య వెయిట్ గెయిన్ అయిపోవడం. అది చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి. మరి ఎలా తగ్గించుకోవాలి, దానికోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? షూర్. సో దీనికి ముందు ఒక పాయింట్ చెప్తాను మీకు. వెయిట్ గెయిన్ అవుతున్నారు అంటే మనకు 2 టైప్స్ ఆఫ్ థైరాయిడ్ ఉంటుంది. ఒకటి హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. హైపోథైరాయిడిజంలో మన బాడీలో థైరాయిడ్ హార్మోన్ తక్కువ ప్రొడక్షన్ అవుతుంది అనమాట. ఇప్పుడే మాట్లాడుకున్న మెటబాలిక్ హార్మోన్ ఇది. సో తక్కువ అవడం వల్ల మెటబాలిజం లో అయిపోతుంది, అందుకని వెయిట్ గెయిన్ అవుతారు. హైపర్ థైరాయిడిజంలోని పేరులో ఉంది హైపర్ థైరాయిడిజం అని. అంటే థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ ప్రొడక్షన్ అవ్వడం వల్ల వాళ్ళకి బాడీలో ఉన్న ఫ్యాట్, మజిల్ కూడా కరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చాలా బక్కగా ఉంటారు. 35-40 kgs కంటే వాళ్ళు వెయిట్ గెయిన్ కూడా అవ్వలేకపోతారు అనమాట. సో ఇది హైపర్ థైరాయిడిజం. రెండిటికి మెడికేషన్ అనేది ఇంపార్టెంట్. లేదు స్టార్టింగ్ స్టేజ్లో ఉంది అని అంటే కనుక వాళ్ళు వితిన్ 3 monthsలో 6 months లోపల వాళ్ళు మెడికేషన్ యూజ్ చేయలేదంటే 100% రివర్స్ చేసుకోవచ్చు. ఓకే. ఆల్రెడీ మెడికేషన్ యూజ్ చేసి 1 year అయిపోయింది, 2 years అయిపోయింది అంటే వాళ్ళు మెటబాలిక్ హార్మోన్ ఏదైతే థైరాయిడ్ టెస్ట్ ఉందో అందులో ఫ్లక్చువేషన్స్ లేకుండా ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ వెయిట్ లాస్కి ప్లాన్ చేసుకుంటే హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు, ఏ కాంప్లికేషన్స్ లేకుండా. ఓకే పవన్ గారు, మరి మీరు 90 days వెయిట్ లాస్ ఛాలెంజ్ చేస్తున్నారు కదా, దాంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే క్లయింట్ కేర్ ఎలా ఉంటుంది?
యా, సో సపోజ్ ఇప్పుడు ఒకవేళ థైరాయిడ్ క్లయింటే జాయిన్ అయ్యారండి, వాళ్ళు టెస్ట్ చేయించుకున్నారు, థైరాయిడ్ ఫ్లక్చువేషన్ వచ్చింది, డాక్టర్ మెడికేషన్ సజెస్ట్ చేశారు. సో అలా ఒకవేళ వాళ్ళు మెడికేషన్ సజెస్ట్ చేసినా తీసుకోలేదు అని అంటే కనుక మేము 3 monthsలో బిఫోర్ ఆఫ్టర్ థైరాయిడ్ టెస్ట్ కూడా చేసి చూపిస్తాం అనమాట. వాళ్ళకి రివర్స్ చేసి చూపిస్తాం. ఒకవేళ మోస్ట్లీ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి వెయిట్ గెయిన్ అవుతుంది. సో వెయిట్ గెయిన్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న ఛాలెంజ్ ఏంటంటే వీళ్ళకి ఆల్రెడీ మెటబాలిజం లో అయిపోతుంది కదా. సో మెటబాలిజం లో అయిపోయినప్పుడు తక్కువ ఫుడ్ తీసుకోవడం వల్ల ఇంకా వీక్నెస్ లీడ్ అవుతూ ఉంటుందన్నమాట. సో అందుకని మేమేం చేస్తామంటే వాళ్ళ బాడీ మెజర్మెంట్స్ ప్రకారం ప్రాపర్గా గైడెన్స్ ఇస్తూ కంప్లీట్ మానిటరింగ్ చేస్తూ వాళ్ళకి థైరాయిడ్ రివర్స్ చేస్తాము, అలాగే వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేస్తాము. ఇక్కడ మెయిన్గా వర్కౌట్స్ చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట. సమ్ టైమ్స్ మెన్స్ట్రువల్ సైకిల్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది రెగ్యులర్గా రావడం. సో వర్కౌట్స్లో ఏంటంటే మన హెడ్ టు టో బాడీలో ఉన్న మజిల్స్ అన్నీ ఎంగేజ్ అవుతాయి. ఎంగేజ్ అయినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, వైటమిన్ మినరల్ అబ్జార్ప్షన్ కూడా బాగుంటుంది. అందుకని మా దాంట్లో లైవ్ సెషన్స్ ఉంటాయి. అంటే వర్కౌట్స్ చేయలేని వాళ్ళు ఇంట్లో ఉండే హ్యాపీగా చేసుకోవచ్చు. గ్రూప్ లైవ్ సెషన్స్ ఉంటాయి. అలాగే డైలీ ఒక డిఫరెంట్ వర్కౌట్ వీడియో మేము పంపిస్తాం అనమాట. అలా పంపిస్తే వాళ్ళు బై ద ఎండ్ ఆఫ్ ది వాళ్ళ టైంలో, అంటే జాబ్ చేస్తూ ఉంటారు కొంతమంది, సో వాళ్ళ కన్వీనియంట్ టైంలో బై ద ఎండ్ ఆఫ్ ది వర్కౌట్ కంప్లీట్ చేస్తే చాలు. 3 monthsకి పర్సనల్ డైటీషియన్ ఉంటారు అండ్ హ్యాపీగా కిచెన్ బేస్డ్ ఫుడ్తోనే వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేస్తాము. సో వ్యూయర్స్ విన్నారు కదా, మీరు కూడా 90 days ఛాలెంజ్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్లో కనుక జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ని డయల్ చేయండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.